మెగాస్టార్ చిరంజీవి గారు శ్రీ కొణిదెల శివశంకర వరప్రసాద్ గారికి గల్ఫ్ దేశమైనటువంటి కువైట్ అభిమానుల తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మెగాస్టార్ చిరంజీవి గారు అనగానే కృషితో నాస్తి దుర్భిక్షం అనే మాటను తూచా తప్పకుండా పాటిస్తూ తన కష్టాన్ని నమ్ముకొని అంచెలంచెలుగా శిఖరాగ్ర స్థాయికి ఎదిగి కూడా ఎంత ఎదిగినా ఇలాగే ఒదిగి ఉండాలి అని సమాజానికి చాటి చెబుతూ తమ అభిమానులను సైతం మానవత్వం వైపు మరలిస్తూ నేత్రదానం, రక్తదానం, ప్రాణవాయువును సైతం కరోనా క్లిష్ట సమయంలో ప్రాణవాయువును సైతం తను డొనేట్ చేస్తూ అలాగే తమ అభిమానులను సైతం ప్రాణదాతలుగా నిలబెట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన శ్రీ చిరంజీవి గారు. చిరంజీవి గారు అంటే మనం ఎంతోమంది నాయకుల్ని కావచ్చు, ఎంతోమంది సినిమా యాక్టర్లు కావచ్చు మనం చూసింటాం. వాళ్ళందరూ కూడా వారితో పాటు వారి కుటుంబము, వారి పిల్లలు ఆ వంశాన్ని వృద్ధి చేసుకోవటం, వాళ్ళని పైకి తేవడమే మనం చూస్తూ ఉంటామే. కానీ మన చిరంజీవి గారు తనను నమ్ముకున్నటువంటి వాళ్ళందరూ బాగుండాలి, ఈ సమాజం బాగుండాలి అని చెప్పి ఎక్కడ ఎలాంటి విపత్తు వచ్చినా కోటాను కోట్ల రూపాయలు ధారాళంగా ప్రజల కోసం ఖర్చు చేసేటటువంటి ఏకైక నాయకులు, ఏకైక హీరో మన చిరంజీవి గారు. అలాగే మన చిరంజీవి గారికి ఈరోజు మన రాష్ట్రం, దేశం ఖండాంతరాలు దాటి ప్రపంచవ్యాప్తంగా కూడా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, రాజకీయ పార్టీలకి అతీతంగా కోటాను కోట్ల అభిమానులు ఉన్నటువంటి ఏకైక మన నిజమైన హీరో మన చిరంజీవి గారు. అలాంటి చిరంజీవి గారికి మా అందరి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలనే కాకుండా ఈరోజు కూడా 6 వయసులో కూడా కానీ యువతను సైతం ఉర్రూతలుగిస్తూ మీరు చేస్తున్నటువంటి నటనకు హ్యాట్స్ ఆఫ్ చిరంజీవి గారు. మరొకసారి మా అందరి తరపున హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు.